హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 1 మంత్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 13కి అయితే వచ్చేసాము. అందరూ డైట్ ఎలా చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. సో ఈరోజు నా డైట్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. సో డైట్ అంటే అందరూ అనుకునేది మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేసేదని, కానీ మన డైట్ ఎప్పుడైనా నైట్ స్టార్ట్ చేయాలి. అప్పుడే మార్నింగ్ టైంలో ఎంతో ఫ్రీగా లైట్గా మన బాడీ మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? మనం పడుకోవడానికి 1 అవర్ ముందు ఫ్యాట్ కటర్ డ్రింక్ అయితే తీసుకోవాలండి. ఇది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హర్బ్స్ మరియు స్పైసెస్ మన బాడీ రికవరీకి చాలా హెల్ప్ అవుతాయి. మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఇందులో ఉండే మంచి హర్బ్స్ వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్. అందులోనూ పడుకునే ముందు మనం ఈ డ్రింక్ తాగడం వలన మనకెంతో మేలు జరుగుతుంది. స్పెషల్లీ యాసిడిటీ, గ్యాస్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. మన బాడీలో ఫ్యాట్ పెరగడానికి కారణమైన వాటిని ఈ డ్రింక్ క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏ వయసు వారైనా ఈ డ్రింక్ తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వలన మన బాడీలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా కూడా బయటకు వెళ్తుంది. ఫ్యాట్ కటర్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలనేది మన నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. సో ఇప్పుడైతే నా డే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వర్కౌట్స్తో స్టార్ట్ అవుతుందండి. వర్కౌట్స్ కంప్లీట్ అయిన తర్వాత 4-5 కర్రీ లీవ్స్ 1 మినిట్ మెత్తగా నములుతూ తిన్నాను. ఇలా తినడం వలన మన డైజెస్టివ్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది అండ్ మన వెయిట్ చాలా ఈజీగా రెడ్యూస్ అవుతుంది. దీనివలన మన హెయిర్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇది తిన్నాక మళ్ళీ ఒకసారి డీటాక్స్ వాటర్ అయితే తీసుకున్నాను. అలాగే 9కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్ చిల్లా అయితే తీసుకున్నానండి. ఇది ఓట్స్ వెజిటబుల్స్తో ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసి 120 క్యాలరీస్ అయితే ఉన్నాయి. ఇది మంచి హెల్త్కి కూడా చాలా మంచిది. మన డైట్లో ఎక్కువగా ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఓట్స్ ఎక్కువగా తీసుకోవచ్చా లేదా అని ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మన ఛానల్లో త్వరలో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 11కి వచ్చేసి టర్మరిక్ జింజర్ టీ అయితే తీసుకున్నాను. 12:30కి లెమన్, పుదీనా వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇలా వాటర్ ఎక్కువగా తీసుకోవడం వలన మన బాడీ హైడ్రేట్గా ఉంటుంది. ముందుగా వాటర్ తీసుకోవడం వలన మనం తక్కువ ఫుడ్ తినగలం. అలాగే 1కి వచ్చేసి వైట్ రైస్, దోసకాయ కర్రీ, కీరా అయితే తీసుకున్నాను. లంచ్ తీసుకున్న 1 అవర్ వరకు వాటర్ అయితే తీసుకోవద్దండి. 4కి గ్రీన్ టీ తీసుకున్నాను. ఈవినింగ్ 6కి వచ్చేసి రాగి మాల్ట్ తీసుకున్నా అండి. నేను నైట్ టైం ఎక్కువగా రాగి జావే ప్రిపేర్ చేస్తానండి. ఈ రాగిల్లో వచ్చేసి ఫైబర్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. కాల్షియం ఎక్కువగా ఉండడం వలన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. అలాగే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన కొలెస్ట్రాల్ తగ్గించే కెపాసిటీ ఈ రాగి జావకు ఉంటుంది. వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే నేను ఈ రాగి జావని ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.